విశాఖ సాగర తీరంలో స్వచ్ఛ భారత్ శుభ్రత కార్యక్రమంలో మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ క్రమంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణే తమ విధానం, తమ నినాదం అన్నారు. తన రాజీనామాపై వైసీపీ నేతలు చేస్తున్న చవకబారు విమర్శలపై మండిపడ్డారు. జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ కోసం ఏం చేశారని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే మ్యాంగనీస్ గనులు కేటాయించామన్నారు. స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళకున్న అవగాహన ఏంటో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వాళ్ళ మాటల ద్వారా వస్తూ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడేది కానీ ఆ పేరెత్తే కానీ నైతిక హక్కు వైఎస్ఆర్ పార్టీకి లేదు. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ అనేది వాళ్ళకి రాజకీయం, వైఎస్ఆర్ పార్టీకి. మాకు అది ఒక సెంటిమెంట్. స్టీల్ ప్లాంట్ అనేది ఎంతోమంది ప్రాణత్యాగంతో మనం పోరాడి సాధించుకున్న ఒక పరిశ్రమ. దాన్ని తెలుగువారి గుండె చప్పుడుగా చెప్తా ఉన్నాం. మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అంత ఇంపార్టెంట్. ఈ తెలుగు వాళ్ళకి స్టీల్ ప్లాంట్ అంత ముఖ్యం. అటువంటి స్టీల్ ప్లాంట్లో రాజకీయం చేయాలనుకోవడం వాళ్ళ నైజం. మా నైజం అది కాదు. స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేటైజ్ కాకుండా కాపాడాల్సిన బాధ్యత మా పైన ఉందని మేము భావిస్తున్నాం. కాబట్టి మొన్న జరిగిన ఎన్నికల్లో పార్టీ ప్రభుత్వం కూటమి వచ్చిన తర్వాత వచ్చిన నెల రోజుల్లోపే ఏదైతే మ్యాంగనీస్ గల్లు ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్ ఉంటే వాటికి రెన్యువల్ ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం చేయడం జరిగింది. అలాగే ఈరోజు కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా ఉన్న కుమారస్వామి గారిని విశాఖపట్నం తీసుకొచ్చి ఆయనతోటి మొత్తం ప్లాంట్ అంతా కూడా విజిట్ చేయించి ఆయనతో ఒక స్పష్టమైన ప్రకటన, ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కానివ్వము అని ఆయనతో ప్రకటన కూడా చేయించారు.